ఈ ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ ఆన్‌లైన్ ప్రభావం ఎలా ఉంటుంది ఈ ఇండస్ట్రీలో? ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మనం ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో చూడాలి తప్ప ఈ బిజినెస్ దానివల్ల లెస్సే కానీ మైనస్ ఉండదని నా అభిప్రాయం సార్. ఇంటీరియర్ మెటీరియల్స్‌కి సంబంధించిన ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో, లేదంటే ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో అని అనుకుందాం. మీ 30 సంవత్సరాల అనుభవం నుంచి మీరు వాళ్ళకిచ్చే సలహాలేంటి? పర్టికులర్గా దీన్ని నేను ఒక డివిజన్లో చెప్పను, 3 రకాలుగా చెప్తాను. ఫస్ట్ది అసలు సో, ఇప్పుడు కస్టమర్స్‌లలో చాలా మటుకు ఒక అపోహ అనేది ఉంటది. మనము చీప్ మెటీరియల్‌కెళ్దామా? లేదంటే క్వాలిటీ మెటీరియల్‌కెళ్దామా అని చెప్పేసి. ఎందుకంటే టైల్స్ కావచ్చు, ప్లైవుడ్ కావచ్చు, శానిటరీ కావచ్చు, ఇవన్నిట్లో గూడా క్వాలిటీ ఎలా ఎంచుకోవాలనేది ఎప్పుడు గూడా డౌట్ ఉంటది. ఇప్పుడు అవును సార్. కొత్తగా కట్టే వాళ్ళకి. అసలు జీరో నాలెడ్జ్ చెప్పాలనంటే. సో, అలాంటి వాళ్ళ కస్టమర్స్‌కి మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తారు? ఒక సింపుల్‌గా అర్థమయ్యే విధానంగా చెప్పండి. ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటారు గదా! అవును సో, సార్. వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ కావాలి. డెఫినెట్గా సార్. అంటే ఇందాక నేను ఉదహరించాను, మన పర్సంటేజ్లో ఒక వాల్యూ వైజ్గా హ్మ్. ఆ 1% వదులుకోవటమా, కస్టమర్‌ని వాళ్ళకి కావాల్సింది అర్థం చేసుకొని, ప్రాక్టికాలిటీలో ప్రాబ్లమ్ రాకుండా ఒక ఆర్కిటెక్ట్ గాని, యాజ్ ఏ ట్రేడర్‌గా గాని నేను అర్థం చేసుకొని, నేను సరైన మెటీరియల్ అందివ్వగలిగితే, వాళ్ళ జనరేషనే కాదండి, ఇంకో 2 జనరేషన్‌ల దాకా ఆ ఇల్లు బావుంటది. మెయింటెనెన్స్‌కి రాదు. మెయింటెనెన్స్ రాకపోతే వాళ్ళ ఆనందంతో ఎంతోమంది మౌత్ రిఫరల్స్ చేసి మా బిజినెస్ ఇవాళ ఈ స్థాయి రావటానికి కారణం కూడా వాళ్ళందరూనండి. దానికి మేజర్‌గా ఏంటంటే, మేము ఎప్పటికప్పుడు టెక్నికల్‌గా మా స్టాఫ్‌ని ట్రైన్ చేయడం. ప్రతి డివిజన్‌లో ఒక ఎక్స్‌పర్ట్ ఉంటాడు. ఒక బయోమెట్రిక్ లాక్ వాడుతుంటే, ఆ బయోమెట్రిక్ లాక్ ఎందుకు వాడాలి? ఎందుకు వాడకూడదు? మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటారు. వాళ్ళెలా వాడాలి? ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి, నా విశాలవంతమైన డిస్‌ప్లే తోటి, ప్రతి వస్తువుని వాళ్ళు టచ్ అండ్ ఫీల్ తోటి అనుభవించి, తెలుసుకొని, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయటం. నా టీము, నా స్ ఎస్పెషల్లీ స్టాఫే కాదు, నా పార్ట్నర్స్‌లో కూడా ముగ్గురు పార్ట్నర్స్ ప్రాక్టికల్‌గా ఉంటే, ఒకళ్ళు గ్లాస్ గురించి చూస్తే, ఒకళ్ళు ప్లంబింగ్ గురించి చూస్తే, ఒకళ్ళు టైల్స్ గురించి చూస్తే, మీరు బాల్కనీలో ఏ రకమైన టైల్ వాడాలి? కిచెన్‌లో ఏ రకమైన టైల్ వాడాలి? కమర్షియల్ స్పేస్ అయితే ఏ విధంగా టైల్ వాడాలి? ఎక్కువ వాకింగ్స్ ఎలా ఉంటాయి? అంటే విత్ షూ తోటా? వితౌట్ షూ తోటా? దాని మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి మెటీరియల్స్ మీద అవగాహన ఎప్పటికప్పుడు మేము తెలుసుకొని, వాళ్ళ అవసరాలను అర్థం చేసుకొని, ఇది ఇందాక కూడా చెప్పడం జరిగింది. లగ్జరీ అని అనుకోవద్దు. మెటీరియల్ మీరు ₹1,00,00,000 ఇంటికి ₹1,00,000 ఎక్కువ పెట్టడం అది అవసరం. తేడా వస్తే ఈ ₹3,00,000 రా మెటీరియల్‌లో ₹10,00,000 ఇంటీరియర్ పాడైపోతుంది. అంతే. ఒక ₹1,00,000 కోసం 10,00,000 వదులుకుంటారా? ఇది చేసుకుంటారా? అర్థం చేసుకొని, ఇవాళ టెక్నాలజీ బాగా దగ్గరలో ఉంది. నేను చెప్పేది కరెక్టా? కాదా? అనేది మీరు గూగుల్‌లో గాని, ఏఐ ద్వారా గాని అడిగి తెలుసుకొని, సరైన నిర్ణయం తీసుకోవాలని నా రిక్వెస్ట్ సార్. కరెక్ట్. అంటే సార్ ఇప్పుడు ఇప్పుడైతే ఓకే. రాబోయే టైంలలో ఇంకా చాలా మార్పులొస్తున్నాయని అనుకుంటున్నాం మనము. సార్. అంటే ఎస్పెషల్‌గా ఇంటీరియర్ గావచ్చు, కన్‌స్ట్రక్షన్ గావచ్చు. సార్. రాబోయే క్రమంలో అంటే రాబోయే ఇయర్స్‌లో, సంవత్సరాలలో ఈ ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ ఆన్‌లైన్ ప్రభావం ఎలా ఉంటుంది ఈ ఇండస్ట్రీలో మీ అనుభవం ప్రకారం? ఏఐ రావటం వల్ల అందరికీ చాలా ఉపయోగం ఉందండి. దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టి మన సక్సెస్ ఉంటదని నా అభిప్రాయం. ఏఐ తోటి ఒక రా హౌస్‌ని సపోజ్ మా షాప్‌కి తీసుకొచ్చారు. మా డిస్‌ప్లే దగ్గరికొచ్చారు. ఆ డిస్‌ప్లేలో ఉన్న వస్తువుతోటి ఈ రా హౌస్ తయారైతే ఎలా ఉంటదనే విజన్ కనపడేలాగా మేము కొంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాం. పెద్ద పెద్ద స్క్రీన్‌లో మనం ఆ టెక్నాలజీ తోటి ఆ ప్రెజెంటేషను వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ ఇస్తది. ఆ సాటిస్ఫాక్షన్‌ని ఏఐ ద్వారా కస్టమర్‌కి అందివ్వటం అనేది మా బిజినెస్సు పెరుగుతుంది. వాళ్ళ హ్యాపీనెస్సు పెరుగుతుంది. అదే విధంగా ఎంత చెప్పినా సార్, రా మెటీరియల్ ఆన్‌లైన్‌లో కొనేది బట్టలు ఓకే. కొన్ని కాస్మెటిక్స్ ఓకే. ఇవి ఓకే గానీ, ప్రతి ఊడి సాధారణ మనిషికి జీవిత లక్ష్యం ఒక ఇల్లు కట్టుకోవటం. ఆ ఇల్లు కట్టుకునే చోట టచ్ అండ్ ఫీల్ లేకుండా ఏదో రిస్క్ చేసి చేసుకుంటే దాన్ని సవరించుకోవటానికి కూడా అవకాశం ఉండదు కొన్ని కొన్ని ప్లేసుల్లో. అంచేతన మా దగ్గరున్న క్లియర్ డిస్‌ప్లేని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, ఒక షవర్ ఉందంటే ఆ షవర్‌లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? దాని యొక్క ఫీల్ ఏంటి? లైవ్ డిస్‌ప్లేని చూసుకొని, అలాగే ఒక టైల్ మీద మీరు నడిచి చూసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చూడలేం కదా సార్. ఆ నడిచి చూసుకున్నప్పుడు ఆ గ్రిప్ ఎలా ఉంది? ఏజ్డ్ పీపుల్ రూమ్‌లో వేసేటప్పుడు టైల్ ఏ విధంగా ఉండాలి? బాత్రూమ్ ఏ విధంగా ఉండాలి? బాత్రూమ్ దగ్గర వాళ్ళకి సెక్యూరిటీ కోసం మేము వాడే యాక్సెసరీస్ ఎలా ఉంటాయి? ఆ యాక్సెసరీస్‌ని యుటిలైజ్ చేస్తూ మీరు ఫీల్ అయితూ
ఈ షాప్‌లో చూసిన రోజున మీకొక కాన్ఫిడెన్స్ వస్తది. ఈ కాన్ఫిడెన్సు, లైవ్ డిస్‌ప్లే అనేది ఎప్పటికీ నా దృష్టిలో ఆన్‌లైన్ గాని, ఇది మా బిజినెస్‌కి ఆల్టర్‌నేట్ అవ్వదు. హ్మ్. అది కొంతవరకు ఏదైనా చేయాలి తప్ప, ఎక్కువ శాతం లైవ్ డిస్‌ప్లే అనేది చాలా ఉపయోగపడుద్ది. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మనం ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో చూడాలి తప్ప, ఈ బిజినెస్ దానివల్ల ప్లస్సే గాని మైనస్ ఉండదని నా అభిప్రాయం సార్. నైస్. ఇప్పుడు ఒక ఇంటీరియర్ మెటీరియల్స్‌కి సంబంధించిన ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో, లేదంటే ఇంక ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారని అనుకుందాం. సార్ మీ 30 సంవత్సరాల అనుభవం నుంచి మీరు వాళ్ళకిచ్చే సలహాలేంటి? తప్పకుండా సార్. చాలా వాల్యుబుల్ విషయం. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు యువతకేంటంటే సిస్టమ్‌లో చూసినట్టే పేస్ట్ కాపీ అనే ఒక ఆలోచనలో ఉన్నారు. చూసినంత, కనపడినంత తేలిక కాదు ఒక వ్యాపారం చేయటం అనేది. పర్టిక్యులర్‌గా దీన్ని నేను ఒక డివిజన్‌లో చెప్పను. 3 రకాలుగా చెప్తాను. ఫస్ట్‌ది అసలు మీరు వ్యాపారం ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? హ్మ్. ఏం చెయ్యాలనుకుంటున్నారు? దాని మీద ఆ ప్రొడక్ట్ మీద మీ అవగాహన ఎంత? మీరు అవగాహనని ఎంతవరకు పెంచుకోగలరు? పెంచుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? మీ మార్కెట్‌లో మీ అవసరం తీరుస్తుందా? కస్టమర్ అవసరం తీరుస్తుందా ఈ మీరు చేయబోయే ప్రొడక్ట్? అది అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇవాళ వ్యాపారం పెట్టి 30 ఏళ్ళు అవతల వాళ్ళు సాధించిన స్థాయిని 2 రోజులు, 3 రోజుల్లో పొందాలనుకోవటం, ఆశ ఉండటం చాలా ఇంపార్టెంట్ గానీ, దాన్ని దుర్వినియోగం చేసుకో లాంగ్ టర్మ్‌గా దాన్ని గోల్‌గా పెట్టుకొని, మేము 30 ఏళ్ళు చేశారని వేరే వాళ్ళు 30 ఏళ్ళు చేయట్లేదు. 3 ఏళ్లైనా సాధించొచ్చు. మూడో రోజునే దాన్ని చూపించాలనే ఉద్దేశంతోటి ఫాల్స్ ప్రెస్టేజ్ ఒక వాళ్ళ దగ్గర వచ్చిన మనీతోటి వాళ్ళదా కాదా అని చూడకుండా కార్లు కొనటం, ఇల్లు కట్టటం, ఈఎంఐల బాధలో పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. ఇలాంటి ఇబ్బందులు ముందర మనం బిజినెస్‌లో సాధించాలి. లాభంతో ఖర్చు పెట్టుకోవాలి. మన రొటేషన్ తోటి కాదని వాళ్ళకి అర్థం అవ్వాలి సార్. అది అర్థమైతే అందరి లైఫ్‌లు చాలా మందికి ఉపయోగపడతది. దానికి చిన్న ఉదాహరణ నన్ను చూసి నా దగ్గరున్న స్టాఫు చాలామంది షాపులొచ్చింది. ఖచ్చితంగా దానికి నా యొక్క టాలెంట్‌కి అది గీటురాయి అనుకుంటాను. ఎందుకంటే నన్ను చూసి స్టార్ట్ చేశారంటే మేము ఇంకో రకంగా కూడా ఉపయోగపడుతున్నట్టే కదా! కానీ వాళ్ళకి తెలియక చేసే మేజర్ ప్రాబ్లమ్ అంటే మన పెట్టుబడి ఎంత? మన క్యాష్ ఫ్లో ఎంత? బిజినెస్‌కి క్యాష్ ఫ్లో అంటే ఇట్స్ ఎ బ్లడ్ సర్క్యులేషన్. రక్తం ప్రవహించడం ఆగిపోతే ఎలా ఉంటదో, క్యాష్ ఫ్లో ఆగిపోతే అలా ఉంటది. అది తెలియక చేసే తప్పులకి కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు సార్. అది నాకు చాలా బాధగా ఉంది. నేను దయచేసి చెప్తున్నాను. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మటుకు ఈ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని, మీరు గమనించి నేను చెప్పిన వాక్యాలను మీరు వాడుకుంటే మీరు జీవితంలో అభివృద్ధి చెందుతారు. మీరు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతది. ఆ విధంగా మీరు ఆలోచించాలని మీ సమక్షంలో నేను కొత్త వాళ్ళకి ఇది మంచి ఉపయోగపడతదని నేను అనుకుంటున్నాను సార్. ఇది నా 30 ఏళ్ల అనుభవం.